नंबर 4 स्कोप करो ओ सारू ఏ బాబు లేవ్ ఏంటి సార్ ఏం కావాలి నాకు అర్జెంటుగా 3300 కావాలి ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న సార్ క్యాష్ విత్డ్రాలో పక్క కౌంటర్ అండి అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయండి వాళ్ళ డబ్బులు ఇస్తారు సార్ నా అకౌంట్ నుంచి కాదండి బ్యాంక్ వాళ్ళు నాకు 3300 పెనాల్టీ కట్టాలి ఏంటి బ్యాంకు మీకు పెనాల్టీ కట్టాలా దేనికంటే అమెజాన్ లో ఒక ఐటమ్ రిటర్న్ చేశా రీఫండ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 40 days అయింది కానీ నా బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా రాలేదు అయితే బ్యాంక్ వచ్చేస్తారా వెళ్ళి అమెజాన్ కస్టమర్ సపోర్ట్ తో మాట్లాడండి సార్ మర్చెంట్ పేమెంట్ రీఫండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా పేమెంట్ సిస్టమ్ రూల్స్ ప్రకారం రీఫండ్ అనేది ప్రిస్క్రైబ్డ్ టైం లైన్ లో క్రెడిట్ అవ్వాలి ఒకవేళ డిలే అయిందనుకోండి ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొన్ని ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ కి ప్రతిరోజు బ్యాంక్ కస్టమర్ కి 100 రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది కరెక్టే సార్ ఒకవేళ ఆర్బీఐ పేమెంట్ రూల్స్ కి మీ ట్రాన్సాక్షన్ క్వాలిఫై అయితే నిజంగా మేము రీఫండ్ ఇవ్వాల్సిందే ఈ లెక్కను చూసుకుంటే నా రీఫండ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 40 రోజులైంది అందులో నుంచి 7 రోజులు తీసేయి 33 × 100 రూపాయలు మొత్తం ఎంత 3300 రూపాయలు నాకు రీఫండ్ వచ్చే అవకాశం ఉంది అందుకే రీఫండ్ లేట్ అవుతే సైలెంట్ గా వెయిట్ చేయకండి రీఫండ్ రెఫరెన్స్ నంబర్ తో బ్యాంక్ ని కాంటాక్ట్ చేయండి అప్పటికి బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఆర్బీఐ ఓంబుడ్స్మన్ లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ని ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేస్తున్న వారు బాస్ వాళ్ళ ఛానల్ బాస్ వాలా బీ ద బాస్.